నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన శాస్త్రీయ రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే 200 ఏళ్లుగా దాగి ఉన్న ఒక సీక్రెట్. ఇది గనక మనకు తెలిస్తే మానవ ఆయుష్షును శాశ్వతంగా మార్చేయచ్చు. సరే, ముందుగా ఒక ప్రశ్న. ఒక మనిషి 200 ఏళ్లు బ్రతకగలడా? ఏంటి, సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తోందా? ఉండొచ్చు. కాని సరిగ్గా ఈ ఆలోచనే మన ఈరోజు విశ్లేషణకు మూలం. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని ఇది ఊహ కాదండోయ్, ఇది నిజం. మన భూమి మీదే ఒక క్షీరదం, అంటే ఒక మ్యామల్, ఈ అద్భుతాన్ని ఇప్పటికే చేసి చూపించింది. ఆ జీవి పేరే బౌహెడ్ తిమింగలం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 200 ఏళ్లు బతుకుతుంది. అది మామూలుగా కాదు, సూపర్ ఇమ్యూనిటీతో. ఇక చూడండి, దీనికున్న ఈ స్పెషల్ పవర్ యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ సైంటిస్టుల దృష్టిని ఆకర్షించింది. వాళ్లు దీనిపై లోతైన రీసెర్చ్ మొదలుపెట్టారు. సరే, ఈ బౌహెడ్ తిమింగలాలు అంతకాలం ఎలా బ్రతుకుతున్నాయో తెలుసుకోవాలంటే దానికి ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, చాలా వరకు మనలాంటి క్షీరదాల ఆయుష్షు ఎందుకు తక్కువగా ఉంటుంది? దీనికి కారణం మన శరీరం లోపల, మన కణాల్లోనే ఉంది. ఇక్కడే మన కథలో అసలు విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అదేంటంటే డిఎన్ఏ డబుల్ స్ట్రాండ్ బ్రేక్స్. సింపుల్గా చెప్పాలంటే, మన బాడీలో ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది కదా, దాన్ని ఒక నిచ్చెనలా ఊహించుకోండి. వయసు పెరిగే కొద్దీ ఈ నిచ్చెన మెట్లు మెల్లిగా విరిగిపోతుంటాయి. ఈ డ్యామేజ్ గనక సరిగ్గా రిపేర్ అవ్వకపోతే అంతే, ముసలితనం, రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. అయితే ప్రతి విలన్కి ఒక హీరో ఉంటాడు కదా, ఇక్కడ అంతే. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే మన హీరో ఎంట్రీ ఇక్కడే. సైంటిస్టులు ఈ బౌహెడ్ తిమింగలాలలో ఒక అద్భుతమైన ప్రోటీన్ని కనుక్కున్నారు. అదే వాటి కణాలకు ఆ సూపర్ పవర్ను ఇస్తుందన్నమాట. ఆ ప్రోటీన్ పేరే సిఐఆర్బిపి. దీని మెయిన్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా, ఆ విరిగిపోయిన డిఎన్ఏ నిచ్చెన మెట్లు, అంటే ఆ డబుల్ స్ట్రాండ్ బ్రేక్స్ను సూపర్ ఫాస్ట్గా, చాలా ఎఫెక్టివ్గా రిపేర్ చేయడం. ఇది మన కణాల్లో ఉండే ఒక ఎక్స్పర్ట్ రిపేర్ మెకానిక్ లాంటిదన్నమాట. ఇప్పుడు చూడండి, సైంటిస్టులు బౌహెడ్ తిమింగలాలను మనలాంటి వేరే మ్యామల్స్తో పోల్చి చూసినప్పుడు వాళ్లకు మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసింది. వీటిలో డిఎన్ఏ రిపేర్ ప్రాసెస్ చాలా చాలా ఎఫిషియెంట్గా ఉంది. ఎందుకంటే వాటి బాడీలో ఈ సిఐఆర్బి ప్రోటీన్ లెవెల్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువ అనుకుంటున్నారు? మామూలు క్షీరదాలతో పోలిస్తే బౌహెడ్ తిమింగలాలలో ఈ సిఐఆర్బి ప్రోటీన్ ఏకంగా 100 రెట్లు ఎక్కువ. 100 రెట్లు! ఇది మామూలు తేడా కాదు, చాలా పెద్ద తేడా. అసలు సీక్రెటంతా ఇక్కడే ఉంది. అయితే కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ ప్రోటీన్ అంత ఎక్కువగా ఎందుకు తయారవుతుంది? దానికి కారణం అవి బతికే వాతావరణం. ఈ బౌహెడ్ తిమింగలాలు ఎక్కడ ఉంటాయంటే గడ్డకట్టే ఆర్క్టిక్ సముద్రంలో. ఆ భయంకరమైన చలే వాటి శరీరాన్ని, ఈ అద్భుతమైన ప్రోటీన్ని అంత ఎక్కువగా తయారుచేసేలా స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ఇదంతా థియరీ పరంగా బాగానే ఉంది. కాని నిజంగా ఈ ప్రోటీన్కి అంత పవర్ ఉందా అని మనకు డౌట్ రావచ్చు. అదే డౌట్ సైంటిస్టులకు వచ్చింది. అందుకే దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేసి ప్రూవ్ చేయాలనుకున్నారు ఆ రోచెస్టర్ యూనివర్సిటీ సైంటిస్టులు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్ తిమింగలం నుండి ఆ సిఐఆర్బిబి ప్రోటీన్ను వేరుచేశారు. తర్వాత దాన్ని తీసుకెళ్లి ల్యాబ్లో పెంచుతున్న మన మనుషుల సెల్స్కి యాడ్ చేశారు. అంతేకాదు, ఫ్రూట్ ఫ్లైస్ అంటే పండ్ల ఈగల సెల్స్కి కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందా అని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఇక రిజల్ట్స్ చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. హ్యూమన్ సెల్స్లో డిఎన్ఏ రిపేర్ ప్రాసెస్ చాలా ఇంప్రూవ్ అయింది. అంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫ్రూట్ ఫ్లైస్ లైఫ్ స్పాన్, అంటే వాటి జీవితకాలం కూడా పెరిగింది. అప్పుడు వాళ్లకర్థమైంది, ఈ ప్రోటీన్ పవర్ కేవలం తిమింగలాలకే కాదు, వేరే జీవులు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చని ప్రూవ్ అయిందన్నమాట. ఇదంతా చూశాక మనం మళ్ళీ మన ఫస్ట్ క్వశ్చన్ దగ్గరకే వస్తాం. ఈ ఆవిష్కరణ మనుషుల ఆరోగ్యానికి, మన లైఫ్ స్పాన్కి సంబంధించి ఫ్యూచర్లో ఏం మార్పు తేబోతోంది? అసలిది మనకెలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్ ఇదే. సైంటిస్టుల ముందున్న నెక్స్ట్ బిగ్ టాస్క్ ఏంటంటే మన మనుషుల బాడీలో ఈ సిఐఆర్పి ప్రోటీన్ ప్రొడక్షన్ను సేఫ్గా, ఎఫెక్టివ్గా ఎలా పెంచాలి అనేదానికి ఒక దారి కనుక్కోవడం. ప్రెజెంట్ వాళ్ల రీసెర్చ్ అంతా దీని చుట్టూనే తిరుగుతోంది. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న కీ పాయింట్స్ ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, బౌహెడ్ తిమింగలాలు సిఐఆర్బి అనే ఒక స్పెషల్ ప్రోటీన్ వల్ల 200 ఏళ్లు బతుకుతాయి. సెకండ్,
ఈ ప్రోటీన్ వృద్ధాప్యానికి కారణమయ్యే DNA డ్యామేజ్ని సూపర్బ్గా రిపేర్ చేస్తుంది. థర్డ్, ఆ చల్లటి వాతావరణం వల్లే ఈ ప్రోటీన్ అంత ఎక్కువగా తయారవుతుంది. ఇక ఫైనల్గా ల్యాబ్ టెస్ట్లలో ఇది వేరే జీవుల లైఫ్ స్పాన్ని కూడా పెంచుతుందని ప్రూవ్ అయింది. మరి ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రకృతి నుంచి మనకు దొరికిన ఈ అద్భుతమైన ప్రోటీన్ రాబోయే రోజుల్లో మానవాళి భవిష్యత్తునే మార్చేస్తుందా? మన ముసలితనాన్ని, మన ఆయుష్ను కంప్లీట్గా మార్చే శక్తి దీనికుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.